అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 265వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యాన్వేషకులు, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, పరమాత్మని ప్రేమించేవాళ్ళు అందరికీ కూడా నమస్సుమాంజలి అండి. అందరికీ నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. మనిషి అన్న ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క మహావాక్యాలు, భగవంతుని యొక్క సందేశం ఏమిటి, భగవద్గీత ద్వారా మనము కేవలం భగవంతుడు డైరెక్ట్ గా పలుకుతున్న మహావాక్యాలు కేవలము శ్రీమద్ భగవద్గీతలోనే ఉన్నాయి అని మనం ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళు ఏమర్థం చేసుకోవాలి చెప్పండి? భగవంతుడి యొక్క సందేశం యొక్క సారం ఏమిటి? ఇన్ని వందల శ్లోకాలు, 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచ. దీని యొక్క సారాంశం ఏమిటి? ఎందుకంటే భగవంతుడు అంటే మీవాడు, నావాడు, అందరివాడు. ఈ పృథ్వీపై ఉన్నటువంటి 850 కోట్ల మనుషులకు తండ్రి. అర్థమైందండి? తల్లి తండ్రి మనం ప్రతి ఒక్కరు త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నాం కదా. సో తల్లి తండ్రి అయినటువంటి పరమాత్మ ఈశ్వరుడు భగవంతుడు ఇన్ని వందల శ్లోకాల ద్వారా మనకి పలుకుతున్నప్పుడు ఆ పలికిన సందేశము ఏమిటి అన్న సంగతి తెలుసుకోకపోతే మానవ జన్మ సార్థకము కాదండి. 84 లక్షల జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రాన్ని ఇచ్చాడు అన్న మాటపై విశ్వాసం ఉంటుంది. మానవ జన్మ అత్యంత దుర్లభము అన్న విధానంపై కూడా మనం సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకుంటున్నాము. కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తున్నామంటే తేలికగా మనం తీసుకుని వదిలేస్తున్నాం. భగవంతుడి యొక్క సందేశము నా ప్రతి. అర్థమైందండి? ఇప్పటి వరకు అర్జునుడు ప్రతి అని అర్థం చేసుకున్నాం. అర్జునుడు 850 కోట్ల మనుషులలో లేడు. ఈ యుగానికి సంబంధించిన వ్యక్తి కాదు, ద్వాపర యుగానికి సంబంధించిన వ్యక్తి అని భావిస్తున్నాం. అలాంటప్పుడు ఈ యుగములో ఉన్నటువంటి ఇప్పుడు వర్తమాన సమయంలో ఈ భూమండలపై నివసిస్తున్నటువంటి 850 కోట్ల మనుషులకు ఈ భగవద్గీతతో ఎటువంటి సంబంధము లేకపోయినట్లయితే మనందరికీ సంబంధించిన గ్రంథము వేరే ఏదైనా ఉన్నదా అన్న ప్రశ్న సహజంగానే ప్రతి ఒక్కరి మనసులో ఉత్పన్నమవుతుందండి. అర్థమైందండి? ఈ రెండు విషయాల పట్ల మీరు ఆలోచించండి. ఒకవేళ భగవద్గీత నాకు సంబంధించింది కాదు, కేవలం కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడు అన్న ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించింది అని అలా భావించినా కూడా మనకు సంబంధించినప్పుడు నాకు డైరెక్ట్ గా పరమాత్మ బోధించినటువంటి జ్ఞానం ఏమిటి, నా జీవితాన్ని ఏ విధముగా నేను శ్రేష్టంగా సర్వాంగ సుందరంగా తయారు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి మార్గంలో నడవాలి, ఏ విధమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టాలి, ఏ విధంగా నా జీవితాన్ని సుఖమయంగా, శాంతిమయంగా, ఆనందమయంగా, ఆరోగ్యంగా ఉంటూ ఈ జన్మ చాలించిన తర్వాత కూడా తదుపరి జన్మ కూడా శ్రేష్టంగా బ్రహ్మాండంగా ఉండే విధంగా తీర్చిదిద్దుకోవడానికి ఎటువంటి గ్రంథము నాకు మార్గదర్శక సూత్రాలని ప్రసాదిస్తుంది? ఇది ఒక $multi-million క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోకుండానే దేహత్యాగాన్ని చేసేటువంటి అటువంటి స్థితికి కానీ చేరుకున్నట్లయితే వాళ్ళకి మించినటువంటి దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ యొక్క ఎపిసోడ్ ప్రారంభంలో ధార్మికము, ఆధ్యాత్మికము అంటే ఏమిటో ఒక్కసారి మనం చాలా ఎపిసోడ్స్ నుంచి, సుమారుగా 45 ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకుంటూ వస్తున్నాము. ఎందువలన ప్రతి ఎపిసోడ్లో దీనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది అంటే చెప్పండి ఒక్కసారి. ఎందుకంటే దీనికంటే మించిన గ్రంథము ఇంకొకటి లేదు. ఇది కేవలము 100% శ్రీమద్ భగవద్గీత 100% ఆధ్యాత్మిక గ్రంథము. దీని యొక్క ఏమంటారు ప్రాముఖ్యత లేక ప్రాధాన్యత ఎందువల్ల తగ్గించబడింది ఒక్కసారి గుర్తించినట్లయితే మీకు అర్థమవుతుంది. విశ్వవ్యాప్తంగా విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని మనము కేవలము ఒక ధర్మము వాళ్ళకి మాత్రమే చెందిన గ్రంథముగా మనం ఆ విధంగా నిర్ధారించుకొని ఆ విధంగా ముందుకు వెళుతూ ఉన్నాము. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే కేవలము హిందువులు వారు తమ గ్రంథముగా ఆ విధంగా భావించినటువంటి శ్రీమద్ భగవద్గీత యొక్క సారము
హిందువులు కూడా అర్థం చేసుకోలేదు. కేవలము కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడు యుద్ధము చేయడానికి అర్థమైన అనాసక్తుడై ఉన్నప్పుడు, అస్త్ర సన్యాసము చేసినప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి వారికి జ్ఞాన బోధ చేయటం జరిగింది. 574 శ్లోకాల రూపంలో ఆ జ్ఞాన బోధ తర్వాత వారు యుద్ధం చేయటం జరిగింది అని అర్థం చేసుకున్నామండి. ఈ విషయాన్ని మనం పదే పదే చర్చించుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎప్పటికైతే నా కొరకు కాదు అనుకున్నట్లయితే ఇది కేవలము మనము ఆ దీని నుండి ఎటువంటి ప్రాప్తి పొందలేకపోతాము. ఈ కారణంగానే వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు, భక్తులు, అర్థమే జిజ్ఞాసులు, పరమాత్మ ప్రేమికులు, భగవంతుణ్ణి ప్రేమించేవాళ్ళు, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు అందరూ కూడా ఏమవుతున్నారండి? పరమాత్మ మహావాక్యాల నుండి వంచితులవుతున్నారు. అర్థమైందండి? అధ్యాత్మ విద్యానాం 10వ అధ్యాయంలోని 32వ శ్లోకాన్ని మీరు గమనించండి. అధ్యాత్మ విద్యానాం అన్నాడు. అధ్యాత్మ విద్యానాం అంటే నేను శ్రీమద్ భగవద్గీత ద్వారా బోధించినటువంటి విద్య. ఇది ఒక ఎడ్యుకేషన్, ఇది ఒక గైడెన్స్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యూల్. మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని తెలియజెప్పేటువంటి ఈ అద్భుతమైనటువంటి విద్య. అర్థమైందండి? దీనిని మనకు కాకుండా చేసుకుంటూ పోతున్నాము అంటే దానికి కారణం ఒకే ఒక్కటండి, అంధవిశ్వాసము. అర్థమైందండి? అంధవిశ్వాసము, మూర్ఖ విశ్వాసము, మూఢ విశ్వాసము. అర్థమైందండి? నేను ఏ విధంగా వెళుతున్నానో అదే పర్ఫెక్ట్ అన్నటువంటి ఒక ఏమంటారు దాన్ని, మొండి పట్టుదల. బుద్ధినేత్రాన్ని తెరవకపోయినట్లయితే ఇటువంటి ఆలోచనలే వస్తాయండి ప్రతి ఒక్కరికి కూడా. అందుకనే భగవద్గీతలోనే భగవంతుడు ఏమంటున్నాడండి? 100కో 100కోటికో ఏ ఒక్కరు మాత్రమే నన్ను గుర్తించే ప్రయత్నం చేస్తారు. అట్లు ప్రయత్నము చేసిన అనేకులలో కొద్దిమంది మాత్రమే చిట్ట చివరికి నన్ను ప్రాప్తి చేసుకుంటారు. అంటే ఇక్కడ ఒక నిగూఢ సత్యం బోధపడుతుంది, అవగతం అవుతుంది. ఏమిటంటే అది, ఈ విశ్వములో పరమాత్మని ప్రాప్తి చేసుకున్నటువంటి కొద్ది సంఖ్యలోని మనుషులు ఉన్నారు. ఈ సంగతి గుర్తించండి. అప్పుడు ప్రతి ఒక్కరు ఎటువంటి ప్రశ్న వేసుకోవాలండి? నేనెందుకు ఆ ప్రాప్తి చేసుకున్నటువంటి వర్గములో నేనెందుకు ఉండకూడదు? అర్థమైందండి? ఇదన్నమాట ముఖ్య విషయం. సో ఆధ్యాత్మికము, ధార్మికము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఆధ్యాత్మికము మనకు ఒక ముఖ్యమైనటువంటి, విశిష్టమైనటువంటి ఒక ప్రక్రియని మానవ జాతికి అందిస్తుందండి. ఏమిటండి ఆ ప్రక్రియ? యోగము. దానినే రాజయోగము అన్నాడు. ఇంకా చెప్పాలంటే రాజగుహ్య యోగము అన్నారు. గుహ్య అంటే రహస్యము. ఈ రహస్యాలు, ఎన్నో రహస్యాలు ఉన్నాయని భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకనే గుహ్యత, రహస్యం అన్న పదాలు ఉన్నటువంటి శ్లోకాలు అనేకం మనం ఈ ముందుకు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అర్థమైందండి? అప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఈ రాజయోగము గుహ్య యోగం అన్నాడు. రాజవిద్య, రాజగుహ్య యోగం అన్నాడు. ఈ గుహ్యత అన్న దాన్ని మనం ఛేదించకపోతే మనకు అర్థం కాదండి. అర్థమైందండి? సో ఈ యొక్క రాజయోగము ద్వారా 93 శ్లోకాల్లో ఉంది. ప్రతి అధ్యాయం యొక్క పేరులో కూడా యోగం అన్న పదముతో ముగుస్తుంది. ప్రతి అధ్యాయం చివరన కూడా బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అన్న 2 పదాలతో ముగుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇన్ని వందల శ్లోకాలు, 93 శ్లోకాలంటే మామూలు విషయమా చెప్పండి? యోగము యోగము యోగం. యోగ కర్మసు కౌశలం అన్నాడు 2వ అధ్యాయంలోని 50వ శ్లోకము. అర్థమైందండి? సో యోగం గురించి కూడా ప్రత్యేకంగా మనము ఒక అంశాన్ని ముఖ్య అంశంగా తీసుకుని మనం చర్చించుకుంటాము. కానీ ఇక్కడ మనము ధార్మికంలో ఈ యోగ ప్రక్రియ మనుషులకు అందుబాటులో లేదండి. ఇది చాలా గొప్ప తేడా అన్నమాట. ఎన్ని మార్లు చెప్పుకున్నా తక్కువేనండి ఇది. ఎందుకంటే ధార్మికంలో నాకు యోగం అన్న ప్రక్రియ 93 శ్లోకాల్లో ఉన్నప్పటికీ, ప్రతి అధ్యాయం చివరిన యోగం అన్న పదముతో ముగుస్తున్నప్పటికీ, అదేవిధంగా బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అన్న పదాలు ఉన్నప్పటికీ కూడా దానిని పూర్తిగా నేను విస్మరించాను. అందుకని ఈ కారణంగా నేనండి దాన్ని ఏమంటారు? యోగానికి విభిన్నంగా, విరుద్ధంగా ఉండే పదం ఏంటంటే భోగము అంటారు. యోగము, భోగము అంటారు. భోగము అంటే భోగభాగ్యాలు అంటారు సరే. యోగ భాగ్యాలు అన్నారు, భోగభాగ్యాలు అంటారు. ఎందుకంటే వర్తమాన భౌతిక ప్రపంచములో, భౌతిక ప్రపంచం అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటారు చూసారా, ఈ ప్రపంచంలో కేవలము మనము భోగభాగ్యాల కొరకే జీవితాన్ని అర్పణ చేస్తున్నాం. అర్థమైందండి? భోగభాగ్యాలు అంటే ఏంటి? ఇంద్రియ సుఖాలను
అనుభవం చేయడం కొరకు మాత్రమే. దాని కొరకే మనం నిరంతర తపన. ఎందుకంటే సుఖాలను అనుభవం చేయాలంటే సుఖ సాధనాలు కావాలి. పెద్ద బంగళా కట్టుకోవాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి ఉండాలంటే ఒకసారి కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి పార్టీలు ఇవ్వాలి. అర్థమైందండి. అప్పుడే అటువంటి వాడు మనం గుర్తిస్తారు, పర్వాలేదు వీడు బాగా డబ్బున్నవాడు అన్నమాట, వీడితో మనం స్నేహం చేయొచ్చు అనుకుంటారు. మనతో వాళ్ళు కలుపుతారు. వాళ్ళ ఫోన్ నెంబర్ మనకి ఇస్తారు, మన ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇస్తాం, అవసరమైనప్పుడు ఫోన్ చేస్తామండి అని చెప్తాం. ఇవన్నీ దీంట్లోనే మనిషి మునిగిపోయి ఉన్నాడండి. దీనికి అవసరమైనటువంటి డబ్బు కావాలి కాబట్టి, తనకు మామూలుగా నీతిగా సంపాదించేటువంటి డబ్బు సరిపోదు కాబట్టి వక్ర మార్గాన ఈ డబ్బు సంపాదించే ప్రక్రియలో వెళుతున్నాడు మానవుడు. అర్థమైందని 16వ అధ్యాయంలో ఆ లంచం తీసుకునే ప్రక్రియను కూడా భగవంతుడు టచ్ చేసేటంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. 16వ అధ్యాయంలో ఏంటంటే మనం తెలుసుకున్నాం, ఆశాపాశ శతైర్బద్ధా కామ క్రోధ పరాయణాహ ఈహంతే కామభోగార్థం. అక్కడ భోగం అన్న పదం వచ్చింది. కామభోగార్థం అన్యాయేన అర్ధ సంచయాన్. అన్యాయ మార్గంలో అర్ధ అంటే ధనము, స్థూల ధనము, దాని సంచయాన్ అంటే పోగు చేసుకుంటాడు. సో ఈ యొక్క భోగము ద్వారా మనకి యోగము కుదరదండి. కానీ ఈ భోగము ద్వారా మనకి ఇంకొక విషయము, ఇంకో ప్రక్రియ మనకి అందుబాటులోకి వస్తుంది. ఏమిటంటే ఇది, దానినే ఏమంటారు, రోగము అంటారు. అర్థమైందండి. భోగము ద్వారా భోగం ఎక్కువైపోయింది అనుకోండి, పరిమితి దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు, దాన్ని రోగం వస్తుంది అంటారు. ఒకప్పుడు రోగాలు వచ్చేవండి. ఒక 50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం తీసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. అందరూ ఆయుష్ 90 సంవత్సరాలు పైబడిదాకా ఉండేవాళ్ళు. ఎటువంటి ఆసుపత్రులు ఇంతంత ఇప్పుడున్నటువంటి వర్తమానంలో మనం చూస్తున్నటువంటి ఏమండి సూపర్ డూపర్ మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయా? ఇన్ని మందులు కనిపెట్టారా? ఇన్ని ఫార్మా ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయా? ఇన్ని లక్షల కోట్ల సంఖ్యలో మెడికల్ షాప్స్ ఉన్నాయి, అన్ని ఉండేవా? అదేవిధంగా ఈ ల్యాబొరేటరీస్ ఇంటింటికి సందున ఒక ల్యాబొరేటరీ పెట్టి కూర్చున్నారు. ఈ రోజున బ్లడ్ టెస్ట్ చేస్తాం, యూరిన్ టెస్ట్ చేస్తాం, ఆ టెస్ట్ చేస్తాం, ఈ టెస్ట్ చేస్తాం, రకరకాల పరీక్షలు. మేము 100 కోట్లు పెట్టి అమెరికా నుంచి, జర్మనీ నుంచి యంత్రాన్ని ఇంపోర్ట్ చేసుకున్నామండి. ఇలాగా మీరు ఒక్కసారి అందులో పడుకున్నట్లయితే మొత్తం అన్ని రిపోర్ట్లు వచ్చేస్తాయండి. 20,000 మీరు కడితే చాలు ఫీజు, మొత్తం మీ శరీరంలో ఎటువంటి పొజిషన్ ఉందో అన్ని చెప్తాం. ఇటువంటి యంత్రాలు ఉన్నాయండి. ఒక 100 సంవత్సరాల క్రితం, ఒక 70 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు అంటే నా చిన్నప్పుడు ఇవన్నీ లేవు. అర్థమైందండి. అక్కడ అందరూ పెద్ద ముసలి వాళ్ళందరూ కూడా 90 సంవత్సరాల లోపల ఎవరు పోయేవాడు కాదు. టెక్నాలజీ పెరిగింది, మెడికల్ ఫెసిలిటీస్ పెరిగాయి, మందులు పెరిగాయి, ఎన్నో రకరకాల మందులు కనిపెడుతున్నారు. ఇవన్నీ కనిపెడుతున్నప్పుడు ఇంత విస్తారంగా ప్రపంచం అంతా కూడా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నప్పుడు మన మనిషి యొక్క ఆయువు పెరగాల వద్దా? అర్థమైందండి. అని ఈ రోజున చూస్తుంటే మనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్ళండి. ఒక 20 హాస్పిటల్స్ ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న 20 హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్ళండి ఒకసారి. అర్థమైందా? సరదాగా చూద్దాం అసలు ఎటువంటి వాడి వయసు. అక్కడ 90 సంవత్సరాల వాళ్ళు ఎవరు లేరండి. 90 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే ఒక 5% ఉంటారు. మిగతాదంతా కూడా 40, 50, 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే అక్కడ నానా రకాల రోగాలతో బాధపడుతూ ఉన్నారు. అర్థమైందండి. సో ఇక్కడ దేని వల్ల రోగం వస్తుంది? భోగం వల్ల రోగం వస్తుంది. ఎందుకు రోగం వస్తుంది? భోగము అంటే దేహ భ్రాంతి, దైహిక సుఖాలు, దైహిక ఇంద్రియ సుఖాలు. అర్థమైందండి. అక్కడ భగవద్గీతలో ఏమన్నాడు? అతీంద్రియ సుఖము అన్నాడు. అతీంద్రియ సుఖం అంటే దైహికంగా వచ్చేది కాదు, ఆత్మ యొక్క ఉనికి ద్వారా, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టడం ద్వారా, పరమాత్మతో ఆ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించడం ద్వారా వచ్చేటువంటిది. అర్థమైందండి. అతీంద్రియ సుఖము. సుఖమాత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అంటాడు. బుద్ధి ద్వారా అది మీరు గ్రహించగలుగుతారు. బుద్ధి నేత్రం తెరుచుకోవాలి అంటే ఏం చేయాలండి? ఖచ్చితంగా మీరు ఆత్మజ్యోతి వెలిగించుకోవాలి. ఆత్మ, అర్థమైందండి. ఆత్మ అనేది ఉన్నది శరీరంలో. చనిపోయినప్పుడు, ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఫలానా ఆయన పోయాడు అని చెప్పడం కాదండి. చనిపోయిన వాడిలో ఆత్మ లేదు అని మీరు దృఢంగా నిశ్చయానికి వచ్చినప్పుడు బ్రతికున్న వాడిలో శరీరము, ఆత్మ ఉన్నది అన్న సంగతి, దాని పట్ల కూడా మీకు నిశ్చయము కలగాలి. అర్థమైందండి. అందుకనే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము ఏం ధార్మికము మరియు ఆధ్యాత్మికము ఏమిటంటే, ధార్మికములో ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టడం ఉండదు.
ఆత్మ లేదు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిత్వము ఆత్మ శరీరము రెండు అనుకున్నప్పుడు ఆత్మ జ్ఞానము పొందే పరిస్థితి లేనప్పుడు 100% నేను దేహం అన్నటువంటి విధానములోనే మనుషులు ఆ విధంగా కాలయాపన చేస్తూ ఉంటారు. అందుకని అక్కడ మనిషి జీవించారు అన్నాను. ఏదో నడుస్తున్నామండి, ఎవరు యు అని అడిగామనుకోండి, మీ మిత్రుడు ఎవరు కనబడితే ఎలా ఉన్నారండి, బాగున్నాండి, ఏదో ఈడుస్తున్నామండి అంటారు, ఏదో లాగుతున్నామండి అంటారు. ఇంగ్లీష్ లో పుల్లింగ్ ఆన్ అంటారు. పుల్లింగ్ ఆన్ అంటే అలాగా మోస్తున్నాం అంటే ఏంటి? 100% ఈ దేహాన్ని ఫిజికల్ గా మోస్తున్నాము, భారంగా ఉంది. అసలు ఎందుకు ఈ జీవితం ఏమిటి? ఏమిటి తినడము, త్రాగడం, పడుకోవడం, ఆ తర్వాత దేహాన్ని త్యాగం చేయడం, ఇంతేనా ఈ జీవితం? దీనికి ఏమన్నా ఇంకా వేరే ఏదైనా లక్ష్యం, ఉన్నత లక్ష్యం ఏమైనా ఉన్నదా అని అనుకుంటే ఏమీ లేదనే భావనతోనే మనుషులు జీవిస్తున్నారు. అర్థమైందండి? సో ఆధ్యాత్మికము, యోగం అనే ప్రక్రియ ద్వారా మనకి స్థూల వస్తువుల నుండి పొందేటువంటి ఈ సుఖ భోగాలు ఏవైతే ఉన్నాయో దాని నుండి ఒక హయ్యర్ ప్లేన్ కి మనం తీసుకుని వెళ్తోంది. అక్కడ యోగము ద్వారా అతీంద్రియ సుఖం, పరమాత్మ నుండి గుణాలు, శక్తులు మనలో ప్రవహించి మన జీవితాన్ని చాలా సక్రమంగా, బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతుందండి. ఇది ఇక్కడితో మనం ఈ చర్చని మనం ఫుల్ స్టాప్ పెట్టుకొని మన ముఖ్యమైన అంశమైనటువంటి ఏమిటండి? కర్మ చెయ్యండి కానీ కర్మ యొక్క ఫలితాన్ని విస్మరించండి. కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరార్పణము చెయ్యండి. అప్పుడు ఆ కర్మలలో శ్రేష్టత వస్తుంది. కర్మల యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు టెన్షన్ వస్తుంది. ఎందుకంటే కర్మ, అందులో ఫలితం ఆధారంగా మీరు కర్మలు చేస్తున్నారు కాబట్టి అది ఫలించినట్లయితే ఆనందంగా ఉంటారు. అది ఒకవేళ ఫలించకపోయినట్లయితే మీరేం చేస్తారంటే దుఃఖపడతారు, బాధపడతారు. అర్థమైందంటే అప్ అండ్ డౌన్ లైఫ్ అనేది వస్తుంది తప్ప హాయిగా సుఖంగా మీరు ఉండలేరు. అందుకనే భగవంతుడు అంటున్నాడు, ఈ ఫలితముతో నీకు సంబంధం లేదు, ఇప్పుడు నీవు ప్రతి కర్మని నాతో జోడించు నాయనా. దాన్ని ఏమన్నాడు? యోగముతో కర్మని జోడించు అన్నాడు. అందుకనే 3వ అధ్యాయంలో టైటిల్ ఏమిచ్చాడండి? కర్మ యోగము అన్నాడు. యోగము కర్మ, మరి కర్మ ప్లస్ యోగం అన్నమాట. యోగము లేకుండా కర్మ చేస్తున్నాం ఈ రోజున. అందుకనే అది కర్మ యోగము కాకుండా కర్మ భోగం అవుతుంది. దాని నుండి రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు కర్మ యోగాన్ని చేస్తారో మీరు ఒక్కసారి ఏం చేస్తారు చెప్పండి? తేడా ఏంటి? కర్మ భోగానికి కర్మ యోగానికి తేడా ఏంటి? కర్మ యోగంలో ముఖ్యంగా నేను చేస్తున్నాను అన్న భావన నుండి బయటకు వస్తామండి. దాన్నే అంటే ఈగోయిస్టిక్ అంటారు. ఈగోయిస్టిక్ అంటారు అంటే ఏంటి? కర్తృత్వ భావనని త్యజించాలి అంటాడు. కర్తృత్వ భావన అంటే ఏంటి? ఐ ఆమ్ ద డూయర్ అన్నమాట. ఈ అహంకారంతో కూడుకున్నటువంటి విషయము. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు ఒక్కడిదే కాదురా నాయనా, చేసేటువంటి ప్రక్రియలు ఎన్నో భాగాలు ఇమిడి ఉన్నాయి. ఏమేమిడి ఉన్నాయి చెప్పండి? ఒకటి శరీరము. శరీరం లేకుండా కర్మలు చేస్తారా ఎవరైనా? చెయ్యలేరు. రెండవది ఇంద్రియాలు. 15 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు ఉన్నాయి. సో ఇంద్రియాలు లేకుండా మనం ఎక్కడన్నా ఉందా? కళ్ళ ద్వారా చూస్తే కళ్ళు అనేది ఒక ఇంద్రియము, చెవులు అనేది ఒక ఇంద్రియము, నోరు అనేది ఇంద్రియము, నాలుక అనేది ఇంద్రియము. అర్థమైందండి? సో ఈ ఇంద్రియాలు, అదేవిధంగా కర్మేంద్రియాలు అంటాం కదా. మన మాట ఇంద్రియము, చేతులు ఇంద్రియము, పాదాలు ఇంద్రియము. సో ఈ ఇంద్రియాల ద్వారా మీరు పొందేటువంటి ఆ విధంగా మీరు చేసుకుంటూ వస్తున్నారు. కర్మేంద్రియంలో ఏమవుతుంది? కర్మయోగంలో ఏమవుతుందంటే ఇంద్రియాలన్నీ మీ కంట్రోల్లోకి వస్తాయి. అర్థమైందని? ఆత్మ యజమాని 15 ఇంద్రియాలకి, అదేవిధంగా ఆ పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరానికి, మనసు, బుద్ధి, సంస్కారాలు అనేటువంటి సూక్ష్మ శక్తులకి, వీటన్నిటికీ యజమాని ఆత్మ. ఆత్మిక స్థితిలో ఏ విధంగా అయితే ఎవరైనా పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకు మేయర్ తీసుకోవడం, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, వాళ్ళ మాటలు ఎప్పుడు వింటాం చెప్పండి? వాళ్ళ మాటలు ఎప్పుడు శిరోధార్యమో వాళ్ళు ఆ యొక్క స్థానములో కూర్చున్నప్పుడు, ప్రధానమంత్రి స్థానములో కూర్చొని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే దేశమంతా కూడా ఫాలో అవుతుంది. ముఖ్యమంత్రి స్థానములో ఆ సీట్లో కూర్చొని, అందుకని ఆ సీట్ కోసమే కొట్టాడుకుంటున్నారు దిశ వర్తమానంలో. ఆ సీట్లో కూర్చోవడం అంటే ఏంటి? ఆ హోదాలో ఉన్నప్పుడు మాత్రమే జనాలు వాళ్ళ మాటలు వింటారు. మిగతా ఆఫీసర్లు వాళ్ళ మాటలు వింటారు, మిగతా మంత్రులు వాళ్ళ మాటలు వింటారు. అదే ఒక్కసారి సీట్ దిగిపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ మాట వింటారు ఎవరైనా? ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మాట వింటారా? ఎక్స్ ప్రెసిడెంట్ మాట వింటారా? ఆ సీటులో ఉన్నప్పుడే దానికి విలువ, ఆ యొక్క శక్తులన్నీ అప్పుడే మీకు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఆత్మిక సీటు, ఇక్కడ ఆత్మ ఉన్నది, ఇక్కడ భృకుటి మధ్యలో ఉన్నది. భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య అన్నాడు.
ఇక్కడ ఉందంట ప్రాణం అనేది, ఇక్కడ ఉందంట. ప్రాణం అంటే ఆత్మ, అర్థమైంది? ప్రాణశక్తి మొత్తాన్ని శరీరాన్ని నడిపించేటువంటి శక్తి భృకుటి మధ్యలో. అందుకనే మనం పరస్పరం చూసుకున్నప్పుడు కూడా మీరు నన్ను చూడాలంటే నా కాళ్ళు చూసి, నా పొట్ట చూసి, నా భుజం చూసి మీరు మాట్లాడరు. కరెక్ట్ గా ఇక్కడ ఐ టు ఐ కాంటాక్ట్ అంటారు. దీన్నే థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు, మూడవ నేత్రము అంటారు, జ్ఞాన నేత్రము అంటారు, ఆత్మ నేత్రము అంటారు. అర్థమైందండి? డివైన్ ఐ అంటారు, దివ్య నేత్రము అంటారు. గీతలో కూడా దాని జ్ఞాన నేత్రము, దివ్య నేత్రం అన్న పదాలు గీతలో కూడా కొన్ని శ్లోకాల్లో ఆ విధంగా చెప్పడం జరిగింది. అర్థమైందండి? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఆత్మిక స్థితిలో నీవు గాని కర్మలు చేసినట్లయితే, భగవదర్పణము చేసినట్లయితే నీ యొక్క కర్మలు ఎఫిషియెంట్ గా చేస్తావు. ఎందుకంటే నిశ్చింతా చక్రవర్తిగా చేస్తావు అనమాట. నిశ్చింతా చక్రవర్తి, కేర్ ఫ్రీ అంటాడు, కేర్లెస్ కాదండి. కేర్లెస్ కాదు, కేర్ ఫ్రీ యాటిట్యూడ్. భగవదర్పణం చేసేసాను, అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, భగవంతుడు తోడు పెట్టుకుని భగవంతుని స్మరణ చేసుకుంటూ ఆత్మిక చింతన, పరమాత్మ యొక్క స్మృతిలో కర్మయోగముగా చేయమని చెప్పాడు భగవంతుడు, అర్పణ చేయమని చెప్పాడు, అర్పించేశాను. అందుకనే యోగ కర్మ కౌశలం అంటాడు. ఇదే విషయాన్ని చెప్తూ ఈ రోజున ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే వాళ్ళ కర్మలని నేనే చేస్తున్నాను అన్న భావనతోనే కర్మల ఆధారంగా వాళ్ళు కానీ, ఆ ఫలితం ఆధారంగా, కర్మ ఫలం యొక్క ఆధారముగా కర్మలు కానీ చేసినట్లయితే వాళ్ళు అతి త్వరలో ఈ భూమండలంపై సాక్షాత్తు భగవంతుడిచే స్థాపన కాబడుతున్న ఏమిటండి స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాల్లో అడుగు మోపలేరు, నిషిద్ధము అంటున్నారు. చూసారు ఎంత గంభీరమైనటువంటి విషయమో, దీన్ని తీవ్రంగా ఆలోచించుకోవాలి. అర్థమైందండి? ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి, దాని యొక్క అర్థంలోకి వెళదాం. అది ఏ శ్లోకం అంటే 18వ అధ్యాయంలోని 24వ శ్లోకం, మోక్ష సన్యాస యోగంలోని 24వ శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని వినండి. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఇది శ్లోకం. అర్థమైందండి? యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఇక్కడ రాజసము అని చూసారా, కర్మ 3 భాగాలుగా చేశాడు. సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ. ఇక్కడ రాజసిక కర్మ, తామసిక కర్మ చేసేవాళ్ళు స్వర్గములోకి రారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము, అదే అధ్యాయంలోని 15వ శ్లోకంలో ఏం చెప్పారు? కేవలము సాత్విక కర్మలు చేసేవాళ్ళు మాత్రమే వాళ్ళ సంస్కారాలు సాత్వికంగా అవుతాయి. సాత్విక సంస్కారాలు జమ చేసుకున్నటువంటి వాళ్ళే దేహత్యాగము చేసే సమయానికి వాళ్ళ యొక్క సంస్కారాలు సాత్వికంగా ఉన్నట్లయితేనే వాళ్ళు స్వర్గములోకి వస్తారు. భగవంతుడు చూసారు, అందరికి ఒకటే ఫార్ములా, ఏమి ఫార్ములాలు. ఎవరో ₹1 చెక్ ఇచ్చారని చెప్పి ఏదురా నాయన నీకు సెపరేట్ గా ఇస్తున్నాను ఏదో అంటారు చూసారు. వడ్డించాడు మావాడైతే ఎక్కడ కూర్చున్నా మంచిగా అన్ని రకాలు 10 రకాలు అన్ని స్వీట్స్ గీట్స్ అన్ని వడ్డిస్తాడు అంటారు కదా. ఇక్కడ అది కుదరదండి. అర్థమైందండి? వడ్డించేవాడు అందరి వాడే, కానీ అందరికి ఒకటే ఫార్ములా పెట్టాడు. అందరికి ఒకటే ఫార్ములా. ఏదైనా 100 కోట్లు ఇచ్చి మీరు విగ్రహం చేయించి గుడి కట్టించండి, పూజ చేసుకోండి, ఏమి జరగదు. ఎన్ని కోట్లు పెట్టి ఒక 2000 మంది వేద పండితులు పిలిపించి పెద్ద యజ్ఞం చేయండి, యాగం చేయండి, ఏమి జరిగే పని కాదు. సంస్కార పరివర్తన జరగాలి అంటే సంస్కారాలు ఎక్కడ తయారవుతున్నాయి? ఆత్మలో ఉన్నటువంటి 3వ శక్తి సంస్కారాలు, మనసు బుద్ధి సంస్కారాలు అక్కడ తయారవుతాయి. అంటే ఆత్మలో పోగవుతున్నాయి. ఆత్మలో పోగవుతున్నప్పుడు అసలు ఆత్మజ్ఞానమే లేదు నాకు. నేను ఆత్మని అనుకోవడం లేదు. చనిపోయినప్పుడు ఏదో ఆత్మకి శాంతి కలుగగా 3 నిమిషాలు మౌనం వహిద్దాం, దానివల్ల మీకు ఉపయోగం లేదు, వాడికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. అజ్ఞానంతో కూడుకున్నటువంటి పని అది. బ్రతికుండగా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అదే వివరిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఎంత చక్కగా ఒక రాజస కర్మ అంటే ఏమిటి, వాడి లక్షణాలు ఏమిటో వివరిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, మీకు ఇంకా స్పష్టమవుతుంది. యత్తు కామేప్సునా కర్మ, అర్థమండి? యహత్తు అనమాట. యహ అంటే ఎవరైతే. ఇది ముందు సాత్విక కర్మ గురించి చెప్పాడు 18:23లో. అదే ఇప్పుడు అందుకని కానీ ఎవరైతే, తు అంటే కానీ, అర్థమైందండి? ఎత్తు కామేప్సునా. కామేప్సునా అంటే ఏంటి? ఆ యొక్క ఫలితం మీద పూర్తిగా దృష్టి పెట్టుకొని చేసే కర్మ. ఎత్తు కామేప్సునా కర్మ. మళ్ళీ ఏమన్నాడు? 2వ లక్షణం ఏంటండి? సాహంకారేణ వా పునః.
అహంకారముతో కూడుకున్న కర్మ అంటది. చూసారా రెండవది? అహంకారం అంటే నేనే చేస్తున్నాను. ఈ కాంట్రాక్ట్ నేనే ప్రధానమంత్రితో ఫోన్ చేసుకొని స్పెషల్‌గా అక్కడి నుంచి నేను ఫోన్ చేయించుకొని ఈ 1000,00,00,000 కాంట్రాక్ట్ నేను సంపాదించుకున్నాను. ఐ యామ్ గ్రేట్ అంటాడు. అహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం అన్నాడు మూడవది. క్రియతే అంటే చేయడం. కర్మని చేసేదాన్ని క్రియ అన్నాడు. అక్రియ క్రియ అన్నాడు కదా గీతలో. క్రియతే బహుళాయాసం అన్నాడు. బహుళ ఆయాసం అంట. దీనిలో ఎంత ఎంత సాక్రిఫైస్ చేసేటండి. ఆ కాంట్రాక్ట్ వచ్చే ముందర ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడు. ఎన్ని రోజులు సమయానికి భోజనం లేకుండా తిరిగాడు. ఎన్ని రాత్రులు ఆ విధంగా టెన్షన్‌తో, ప్రెషర్ అనండి, స్ట్రెస్ అనండి, వారిని కాంటాక్ట్ చేసి, వీరిని కాంటాక్ట్ చేసి, ఇన్‌ఫ్లూయెన్స్ ఇచ్చి, వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ డబ్బులు ఇస్తానని చెప్పి, అది పెట్టి, ఇది పెట్టి దగ్గర దగ్గర 6 నెలలు కష్టపడి ఆ విధంగా కాంట్రాక్ట్ పొందాడండి. జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. మీరు ప్రతి కర్మకి ఇదే జరుగుతుంది. అక్కడ ఆయాసం అంటే టెన్షన్. వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరు ఆయాసంలోనే ఉన్నారు గదా! ఎవరు ఫ్రీగా ఉన్నారు? ఒక భగవంతుని తెలుసుకున్న వాళ్ళు మాత్రం ఫ్రీగా ఉన్నారు. ఆయనకి ఇచ్చేసారు నిశ్చింత అయినా ఒకటి, అవ్వకపోయినా ఒకటే. మాకేం అక్కర్లేదు. సంతుష్ట సతతం అన్నాడక్కడ. సంతుష్టత. పరమాత్మ యొక్క వారసత్వం, పరమాత్మ గుణాలు, శక్తులు అనుభవం చేస్తున్న వ్యక్తికి 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా బలాదూరండి. అందుకని అక్కడేమన్నాడు? మట్టి, రాయి, బంగారం సమానం అన్నాడా లేదా? భగవద్గీతలో 2 శ్లోకాల్లో ఉంటుంది. ఆ! మట్టి, రాయి, బంగారం అనేది చెప్పాడు కదా! అంటే బంగారం కూడా బలాదూరి. ఎందుకంటే మనకు కూడా రాదు. బంగారం ఎక్కువగా పెట్టుకున్నాం అంతగా ఎక్కువ పెట్టుకుంటే బంగారం ఆ ఆత్మ బంగారంగా తయారవుతుందా? అవ్వదు. దాని కోసము మనము చేయవలసిందల్లా ఆ ఆత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కనిపెట్టాలి. దానికోసం అభ్యాసం చెయ్యాలి. ఎన్నో జన్మలుగా దేహ భ్రాంతిలో పడి, దేహమున్న భ్రమలోనే జీవితాన్ని గడిపేవాడికి ఒక్క క్షణము పరమాత్మ చెప్పినంత మాత్రాన మీరు ఆత్మిక స్థితిలోకి రాగలుగుతారా? దానికి అభ్యాసం అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. దీర్ఘకాల అభ్యాసం చేయవలసి ఉంటుంది. అర్థమైందండి. ఎన్నో సంవత్సరాల నుండి అభ్యాసం చేస్తున్న వాళ్ళకి కూడా ఆ స్థితి కుదరదు. అంత తీవ్రమైన విషయం అన్నమాట ఇది. ఇదే ముఖ్యమైన విషయం. ఇదే శ్రీమద్ భగవద్గీత బోధించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. అర్థమైందండి. ద ఓన్లీ ద వన్ అండ్ ద ఓన్లీ ఫార్ములా ఏంటండి? ఐ యామ్ ఏ సోల్, దిస్ ఈజ్ మై బాడీ. నేను ఆత్మని, ఇది నా ఒంట్లో బాగోలేదంటే నేను ఆత్మని, ఒళ్ళు నాది, ఇది బాగోలేదు. నా గుండెకి బైపాస్ జరిగింది అంటే ఇది నేను ఆత్మని, ఇది నా శరీరము, నా శరీరములో రక్తాన్ని పంపిణీ చేసేటువంటి యంత్రము గుండె, ఇది పని చేయటం లేదు, వీక్ అయిపోయింది, బైపాస్ చేయించుకున్నాను. నేను నాది అన్న స్పష్టత ఉన్నవాడికి మాత్రమే ఈ కర్మలు భగవదర్పణము చేసేటువంటి శక్తి వస్తుంది. అటువంటి వాళ్ళు నిశ్చింత చక్రవర్తుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆయాసం రాదండి. ఆయాసం అంటే టెన్షన్. అర్థమైందండి. భౌతిక తెచ్చుకున్నాము. ఆ 1000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. తర్వాత ఎంత కష్టపడాలండి? చేసే దాంట్లో కూడా ఆయాసం వస్తుంది. వాడు చెప్పిన మాట వినడు, వీడు చెప్పిన మాట వినడు. గవర్నమెంట్ వాళ్ళు ప్రెజర్ పెడతారు. పనులు అవ్వవు, టైంకి అవ్వదు. అర్థమైందండి. ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ పెట్టారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంటుంది. అది సగానికి ఆపిన తర్వాత ఆ మనిషి చనిపోయాడు. సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఎందుకంటే తను అనుకున్న అంచనాలకు విరుద్ధంగా ఎంతో కోట్లు ఖర్చు పెట్టేశాడు. ఒక 500 కోట్లు అనుకోండి. ఇది 1000 కోట్లు అయ్యే ప్రణాళిక వచ్చింది. 500 కోట్లు అయిపోయింది. ఇంకా సగం ఫ్లైఓవర్ జరగాలి. నా వల్ల కాదు. నేను అప్పులు తెచ్చాను, బ్యాంకులో రుణాలు తెచ్చుకున్నాను, అది చేశాను, ఇది చేశాను, అయిపోయింది. అందుకని ఇంకా నేనేమి చేయలేను అని ప్రాణత్యాగం చేశాడు. ఇలా జరుగుతూ ఉంటాయి. వర్తమానంలో ఎన్నో ఉదాహరణలు మీరు తీసుకోవచ్చు. అందుకని ఇక్కడ భగవద్గీతలో ఏమంటున్నాడు? ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం. చాలా ఆయాసంతో కూడుకున్న పనులు చేసుకుంటున్నావు నాయన. నువ్వు సంపాదించకుండా ఒక్క చీపురు పుల్ల, ఏమంటారు, పూచిక పుల్ల కూడా నీకు కూడా రాదు. ఒక్క పైసా కూడా రాదు. ఒక్క రూపాయి రాదు. నువ్వు కోట్లు పెట్టుకొని బ్యాంకులో పెట్టుకుంటే అది నీ పిల్లలు తింటారా, పాడు చేస్తారా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దోచుకుంటారా, భూకంపం వచ్చి ఇళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోతుందా? ఈ మధ్య ఒక సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి గారిని పట్టుకున్నారు. ఏదో ఇల్లు కాలిందంట. కాలితే అక్కడ అల్మారాల నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయంట. చూసారా ఏమవుతుంది? సో ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ లో పోతుందా? గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారా? ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ జరుగుతుందా? సిబిఐ రేడ్ జరుగుతుందా? నిరంతరం దొంగతనంగా సంపాదించిన డబ్బు ఎప్పుడు కూడా మీరు 1000 కోట్లు కాదు 1,00,000 కోట్లు పెట్టుకున్నా మీలో భయం ఉంటుంది. ఈ భయం ఏం చేస్తుంది? మీ యొక్క లైఫ్ ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది, పాడు చేస్తుంది. మీరు 100 సంవత్సరాలు బ్రతికే జీవితము 40, 50, 60కే
గుండెపోటు వచ్చి పోతారు. అహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం అన్నాడు. అర్థమైందండి? ఎన్ని లక్షణాలు పెట్టాడు? తద్ రాజసం ఉదాహృతం అంటే ఆఖరిది ఇది ఒక రాజస కర్మ. దీని ఈ విధంగా చేయటం అనేది రెండో రకము కర్మ. సాత్విక సాత్విక ప్రధాన, మొత్తం 4 రకాల కర్మలండి. ఒకటి సాత్విక ప్రధాన కర్మ, సతో ప్రధాన స్థితి అంటాడు. అటువంటి కర్మ చేసే వాళ్ళు ఏంటంటే సత్యయుగంలోకి వస్తారు, కృతయుగంలోకి వస్తారు. రెండవది ఏంటంటే సతో సమాన లేక సతో సతో ప్రధాన సతో ఉన్న వాళ్ళు రజోలోకి వస్తారు. రజో కాదు, త్రేతాయుగంలోకి వస్తారు. రజో అంటే మూడవది. అర్థమైంది? వాళ్ళు ద్వాపరంలో వస్తారు. తర్వాత తమో అంటే వాళ్ళు కలియుగంలో జన్మ తీసుకుంటారు. సతో ప్రధానము, సతో సమానము, రజో, తమో, ఈ 4 యుగాలకి లక్షణాలు 14 అధ్యాయంలోని 14 మరియు 15లో చాలా స్పష్టంగా తదోత్తమ ఉదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అంటాడు. మీరు చదువుకోండి. ఇదివరకే మనం చాలాసార్లు చర్చించుకున్నాం. సో ఇది రాజస లక్షణం. అర్థమైంది కదండి? ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్ రాజసముదాహృతం. ఇదండి ఈ శ్లోకంలోని లోతైన తత్వం. దీన్ని బట్టి మనకి ఎందుకు చెప్తున్నాడు? ఆయన నువ్వు రాజ్యసభలో ఉన్నావు, నువ్వు చర్చ చేసుకో. నీ వరకు నీవే, నేను ఎందులో ఉన్నాను, నిజంగా ఇది నేను ఈ విధంగా చేస్తున్నానా? ఈ విధంగా చేస్తున్నట్లయితే, లేకుండా ఈ విధంగా ఇంకా తక్కువ తమో ప్రధాన కర్మలు చేస్తున్నట్లయితే మీరు సాత్వికంగా మారాలి, సాత్విక కర్మలు చెయ్యాలి. అర్థమైందని అప్పుడే నీవు ఉన్నటువంటి ఈ కర్మ ఖాతా ఏదైతే ఉందో, కార్మిక్ బాండేజ్ ఏదైతే నీ యొక్క ఆత్మలో నిక్షిప్తం ఉన్నదో, సంస్కార రూపంలో, తమో ప్రధాన సంస్కార రూపంలో ఆ బరువు తగ్గుతుంది, సాత్వికత పెరుగుతుంది. చివరికి దేహత్యాగాన్ని చేసే సమయంలో సంపూర్ణంగా సాత్వికంగా నీ జీవితాన్ని తయారు చేసుకుని శరీరం విడిచిపెడితే ఈ జన్మ నిశ్చింతగా ఉంటావు, ఆయుష్ పెరుగుతుంది. తదుపరి అనేక జన్మలు సత్య త్రేతాయుగాల్లో దివ్యమైనటువంటి, అలౌకికమైనటువంటి, చక్కటి, అద్భుతమైనటువంటి దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి జన్మలు నీవు పొందుతావు అంటాడు. అర్థమైంది? ఇప్పుడు భగవద్గీత పుస్తకాలు ఏమి ఇచ్చారు ఒకసారి గమనిద్దామండి. దాంతో ఈ కార్యక్రమం పూర్తి చేసుకుందాం. 18వ అధ్యాయంలోని 24వ శ్లోకం అండి. జాగ్రత్తగా వినండి. భోగలాలసుడైన పురుషుని చేతను, భోగలాలసుడు అర్థమైంది, నేను చెప్పక్కర్లేదు. భోగలాలసుడైన పురుషుని చేతను, అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అందురు. అర్థమైందండి? అక్కడ మీరు దేంతో అన్వయించుకోవాలి? 14వ అధ్యాయంలోని 15వ శ్లోకంతో అన్వయించుకోవాలి. అక్కడ సాత్విక కర్మ వాళ్ళు లోకానికి వెళతారు, తర్వాత రాజసిక కర్మ వాళ్ళు కర్మలు చేసేటువంటి ద్వాపరయోనులు వెళ్తారు, తర్వాత మూఢయోనులు అని అన్నాడు తామస కర్మలు. అటువంటి వాళ్ళు తామస లక్షణాలు, తామస సంస్కారాలతో వెళ్ళేవాళ్ళు దానికి వెళతారు. ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, భగవద్గీతలో లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే కర్మలు భగవంతుడికి అర్పణ చేయడం వల్ల మనం ఎంత తేలికగా అవుతాం, మన యొక్క కర్మల క్వాలిటీ ఎలా పెరుగుతుంది, దివ్యమైనటువంటి అనుభూతి మనం ఎలా పొందుతాము, ఈ వర్తమాన జన్మలో కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము. రాబోయేటువంటి అనేక జన్మలు ఏవైతే ఉన్నాయో అక్కడ దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి దేవీ దేవతల జన్మలు మనం పొందుతాం. కానండి అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా మనకు తాత్విక విషయాలను సవివరంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.